ప్రభునందు ప్రేమైన దేవుని వారలారా, చాలా కాలం తర్వాత యూట్యూబ్లో వీడియోస్ కావాలని చాలామంది అడిగినప్పటికీ కూడా చాలా లేట్గానే వీడియోస్ చేసే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి నుంచి వీడియోస్ను కూడా తీయాలి అని చాలామంది మందిరాల్లో కానీ కొన్ని ప్రత్యేకమైన వాక్య సందేశపు కార్యక్రమాల్లో పాల్గొనలేక పనుల వల్ల ఇబ్బందులు పడుతున్నారు కనుక యూట్యూబ్లో పెట్టండి వింటాము అనే వారి ఆలోచన అనేది చాలా మంచిది కనుక ఇలా కూడా కొంతమందికి వాక్యాన్ని అర్థమయ్యేలా చేయాలి, ఇలా కూడా కొంతమందిని బలపరచాలి అనే ఉద్దేశంతో ఎన్నో ఇబ్బందికర పరిస్థితుల్లో సమయంను కుదిరించుకొని మరి ఇలా యూట్యూబ్ ముందరికి వచ్చి మీ అందరితో మాట్లాడటం సంతోషదాయకం. ప్రియులారా, బైబిల్లో అనేకమైన విషయాలు రాయబడ్డాయి. బైబిల్ అనేది ఈ లోకానికి ప్రత్యేకమైనది. మనిషి ఈ భూమి మీద ఎలా బ్రతకాలి, ఎలా బ్రతికితే కడకు పరలోకం చేరుకుంటాడు, సద్గుణాల గురించి బైబిల్ ప్రచారం చేసింది, మతాన్ని కాదు చెప్పింది. బైబిల్ అనగానే మత పుస్తకం అండి. ఇందులో వైరుధ్యాలు ఉన్నాయి, విరుద్ధాలు ఉన్నాయి అని మాట్లాడతారు, అసంబద్ధాలు ఉన్నాయి. యేసుక్రీస్తు చాలా చోట తెలివి మాలిన మాటలు మాట్లాడాడు. అసలు ఏం మాట్లాడాడో ఆయనకి అర్థం కాకుండా కొన్ని విచిత్రమైన, అసభ్యకరమైన, మానవాళికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడారు అని కొంతమంది మూర్ఖుల వాదన. వాక్యాన్ని సరిగా ధ్యానించక, యేసు బోధలను ఆలోచించకుండా ఎంతోమంది ఇలాంటి తప్పుడు ప్రచారాలకు దిగుతున్నారు కనుక నిజానికి ఆయన మాటలో ఉన్న శక్తి ప్రపంచాన్ని కదిలించేసింది. ఆయన భూమి మీదకు 2000 సంవత్సరాల క్రితం వచ్చిన నేటికి ఆయన పేరు మారుమోగుతూనే ఉంది. ఎంతోమంది చరిత్రకారులు, ఎంతోమంది గనులు అనుకున్న వారు సైతం కాలగర్భంలో కలిసిపోయి చరిత్రలో కూడా లేకుండా కనుమరుగైపోయిన వారు ఉన్నారు. కానీ యేసు విషయానికి వస్తే ప్రపంచమంతటా ఇప్పటికీ ఎన్నో కోట్ల మంది ఆయనను అనుసరిస్తున్నారు. ఆయన చేసినటువంటి బోధలపైన ఎంతో ప్రముఖులు, గనులైన వారే మాట్లాడారు. ప్రధానులు అనుకున్న వారు కూడా ఆయన ముందు ఆయన చెప్పిన మాటలకు ముగ్ధులైపోయారు. కనుక ఆయనను విమర్శించే వారిలో కొంతమంది ఆయన చేసిన బోధల్లో ఒకదాన్ని వక్రీకరిస్తున్నారు. నిజానికి ఆ మాటలో ఉన్న అర్థం ఏంటో ఒక్క సందర్భాన్ని మీ ముందు పెట్టాలని నేను ఆశపడుతున్నాను. ప్రియులారా, మత్తయి సువార్త 8వ అధ్యాయము 21, 22 వచనాలను ఒకసారి జాగ్రత్తగా చూడగలిగితే, శిష్యులలో మరి ఒకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగగా, 22వ వచనం, యేసు అతని చూచి, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము అన్నాడు. మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము అని చెప్పాను అనబడిన మాటను చదివి, ఏంటి, ఒక కొడుకుగా మృతదేహాన్ని పాతిపెట్టే అవకాశం కూడా యేసు ఇవ్వలేదు. ఇది చాలా సమాజానికి విరుద్ధమైనది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఈ మాటలో ఉన్న అర్థం ఏంటి? మీకు బైబిల్ అర్థం కావట్లేదు. ముందుగా మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము అనే ఈ మాటను ఎందుకు ఉపయోగించాడు ఆయన? వీళ్ళంతా మూర్ఖులు మాట్లాడుతున్న మాటలను కొద్దిసేపు పక్కన పెట్టేసేయండి. ఈ మాటను ఆయన ఎందుకు అన్నాడు? అసలు ఆ మాటకున్న అర్థం ఏంటి అన్నప్పుడు, మృతులు అనగానే ఏమండి, ఇక్కడ ఆయన అసలు ఏమైనా మాట్లాడుతున్నాడో ఆయనకైనా అర్థమవుతుందా? మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము అన్నాడు. అంటే చచ్చిపోయిన వారిని పాతిపెట్టుకుంటారా?
మృతులంటే అంతే కదా అర్థము. అంటే వాళ్ళకు తెలిసిన పరిభాషల్లో ఈ లోకంలో జరుగుతున్న దాన్ని బట్టి ఆలోచిస్తే చనిపోయిన వారిని మృతులు అంటారు. అలా మృతులైన వారు మరలా మృతులైన వారిని ఎలా పాతిపెట్టగలరు? చచ్చిపోయిన వారు మరలా ఏవండి చచ్చిపోయిన వారిని ఎలా పాతిపెట్టగలరు? ఇది ప్రశ్న అనమాట. చచ్చిపోవడం అనగానే మీరన్నట్టుగా ఏదో కింద పడిపోవటము, ప్రాణాలు విడిచి ఇది కాదు. అక్కడ కాంటెక్స్ట్‌ని బట్టి ఆలోచన చేస్తే అక్కడ ఏదో ఆయన మరణించేశాడు, మరణాన్ని గురించి మాట్లాడుతున్నాడు అని కాదక్కడ. మృతులు అనగానే బైబిల్ పరిభాషలో మరొక అర్థాలుంటాయి. దాన్ని కూడా ఆలోచించాలి గదా! మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము అనే ఈ మాటకు అర్థం తెలియాలంటే బైబిల్ అసలు మృతులు అని ఎవరిని అన్నది? అసలైన మృతులెవరు? నిజానికి మరణించిన వారెవరు? భూమి మీద నిద్రించి వెళ్ళిపోయిన వారెవరు? ఈ అన్ని సంగతులు కూడా బైబిల్‌లో చెప్పబడ్డాయి. ప్రస్తుతానికి మనకొక పేరు పైన, మనకొక పదంపై అవగాహన రావాలి. మృతులు. ఈ మాటను గురించి ఒకసారి ఎలా మృతులవుతారు, ఎలా మృతులయ్యారు, ఎవరిని మృతులని బైబిల్ చెబుతుంది అన్న విషయాన్ని ఒకసారి ఆలోచిస్తున్నప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు ఉత్తరాన్ని వ్రాస్తూ 2వ అధ్యాయము 1వ వచనము 4వ వచనం రెండింటిని కూడా చూద్దాం. 1వ వచనం 4వ వచనం రెండింటిని చూద్దాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. నెక్స్ట్ 4వ వచనాన్ని కూడా చదువుతాం. అయినను దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను అన్నాడు. చచ్చిన వారము అనేటువంటి ఆ మాటను మీరు తీసుకోండి. చావటం అన్నది మృతులు అనే పదానికి మరొక పర్యాయ పదం. ఈ సమాజంలో, ఈ లోకంలో వాడేటువంటి పదం ఏంటంటే చచ్చిపోయారండి అంటారు. నిజానికి చచ్చిపోయిన పదం ఒకటే, మృతులు అన్న పదం కూడా ఒకటే. కానీ ఒక్కొక్క విధంగా వాటిని వర్ణించవచ్చు అన్నమాట. చచ్చిపోయారన్నా ప్రాణాలు కోల్పోయినట్టే, మృతులైనారన్నా కానీ ప్రాణాలు కోల్పోయినట్టే ఈ లోకపరంగా ఆలోచన చేస్తే. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ఇక్కడ ఏదో యాక్సిడెంట్ అయి చచ్చిపోయినోన్నో, ఏదో ఏజ్ అయిపోయి చచ్చిపోయినోన్నో, అనారోగ్యంతో బాధపడుతూ చచ్చిపోయిన వాడినో ఇలాంటి విషయాల గురించి ప్రతిపాదించట్లేదు. బైబిల్ ఏం చెప్తుందంటే పాపముల చేత, అపరాధముల చేత అని మాట్లాడాడు. అపరాధాలు, పాపాలు ఏవైతే ఉన్నావో వాటి వల్ల మనిషి చచ్చిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయాడు. మనిషి చచ్చిపోవటం అనగానే మీరు ప్రాణం విడిచి సమాధిలో పెట్టేసి ఇలా ఫోటోకు దండేస్తేనే చచ్చిపోయాడని మీరు అనుకుంటారు. బైబిల్ ఏం చెప్తుందంటే అపరాధము, పాపము. మనం ఎప్పుడైతే పాపాన్ని చేస్తుంటామో, మనం ఎప్పుడైతే పాపులుగా ఈ సమాజంలో తిరుగుతుంటామో, ఎప్పుడైతే బైబిల్ చెప్పిన దాన్ని పాటించకుండా పాపపు ఊబిలో మనం కూరుకుపోతామో అప్పుడు మనందరం చచ్చిపోయిన వారం. ఎలా చచ్చిపోయిన వారం అంటే భౌతికంగా చచ్చిపోయిన వారం కాదు. భౌతికంగా శరీరం ఉంటుంది, భౌతికంగా ప్రాణం ఉంటుంది, కానీ ఆధ్యాత్మికంగా మృతులం మనమంతా. ఇప్పుడు ఏమంటే పాపం చేసేవారంతా మృతులు. బైబిల్ భాషను బట్టి ఆలోచన చేస్తే పాపంలో ఎవరైతే కొట్టుమిట్టాడుతుంటారో, పాపాల్లో ఎవరైతే పడిపోతుంటారో వాళ్ళంతా మృతులు అని చెప్పేసింది. చచ్చిన వారమై ఉండగా అంటే చచ్చిపోయామని అనగానే ఏదో మరణించేశారు అనుకోకూడదు. భౌతికమైన చావు గురించి అక్కడ మాట్లాడట్లేదు. ఆధ్యాత్మికమైన చావు, ఆత్మీయమైన చావు స్థితిలోనికి మీరందరూ వెళ్ళిపోయిన పరిస్థితుల్లో మిమ్మల్ని అందరినీ కూడా ఆయన రక్షించుకున్నాడు, మిమ్మల్ని బ్రతికించాడు మరలా అనేది ఆయన అక్కడ వ్రాయబడినటువంటి కాంటెక్స్ట్ యొక్క ఉద్దేశం. ఆయన బ్రతికించటం ఎలా అంటే ఆత్మీయంగానే. దేవుళ్ళలోకి వస్తారు అప్పుడప్పుడు కొంతమంది. వచ్చిన తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాలు చాలా జాగ్రత్తగా బలంగా ఉంటారు దేవుళ్ళో.
కొంత సమయం రాగానే దేవుడి నుంచి తొలగిపోవటం, మరలా ఈ లోక సంబంధమైన ఆలోచనలోకి వెళ్ళిపోవటం తప్పేమీ కాదు అన్నట్టు ఇలా ఇటు పాపం చేస్తూ, ఇటు లోక సంబంధులుగా బ్రతుకుతూ, ఇటు లోకస్తులతో స్నేహం చేస్తూ, ఇటు మందిరానికి కూడా వస్తుంటారు. వీళ్ళంతా ఎవరు? వీళ్ళంతా ఒకప్పుడు ఆత్మీయంగా బ్రతికినవారు. ఒకప్పుడు వీళ్ళంతా కూడా ఆత్మీయంగా పుట్టిన వాళ్ళు. బాప్తిసం తీసుకోవడం అంటే ఆత్మీయంగా జన్మించటం. ఇలా ఆత్మీయంగా జన్మించిన వారు ఎప్పుడైతే లోకపు ఆలోచనల చేత, లోకాశల చేత, శరీర ఇచ్చల చేత ఈడవబడి పాపాలకు అలవాటు పడిపోతారో అప్పుడు వాళ్ళంతా కూడా చచ్చిపోయిన వారే. బ్రతుకున్నామని బైబిల్లో మాట ఉంటుంది. జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకుంది కానీ నీ మృతుడవే అంటాడు. జీవించుచున్నావన్న పేరంటే ప్రభుదాస్ ఉన్నాడంటే ఉన్నాడండి అంటారు. కానీ నిజానికి నేను ఒకవేళ పాపాల్లో పడిపోయి ఉండింటే నేను దేవుని దృష్టిలో ఎలా అంటానంటే నేను చచ్చిపోయిన వాడిని. మనం అంతా కూడా ఎలా ఉండాలి అంటే బైబిల్ని బట్టి ఆలోచించేటప్పుడు, బైబిల్లో ఉన్న ఒక విషయాన్ని మనం ధ్యానించేటప్పుడు, మృతులు అనగానే భౌతికమైన మృతి గురించి ఇక్కడ మాట్లాడట్లేదు, ఆధ్యాత్మికమైన మృతి. ఎంతమంది చచ్చిపోయలేదు చెప్పండి. ఇప్పుడు తమ మృతులను పాతి పెట్టుకొని నిమ్ము అనే మాట దగ్గరికి నేను వస్తాను. అంతకంటే ముందు మృతులు అనే విషయానికి నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను. ఎంతమంది చచ్చిపోయలేరు? ప్రారంభంలో అంత భక్తిగా బ్రతికిన వారు ఇప్పుడు మందిరానికి రావాలంటేనే చాలా బాధతో, అసలు ఆసక్తి లేకుండా, ఆలోచన విధానం లేకుండా, ఏదో రావాలి లేదంటే ఏదో కోల్పోయారనేటట్టు వస్తుంటారు చాలామంది. వెళ్ళాలి కదా, అలా వస్తుంటారనమాట. ఏదో 10 మంది కనపడాలనే ఉద్దేశంతో వచ్చేవారు కొంతమంది అయితే, పాట పాడాలని వచ్చేవారు కొంతమంది అయితే, వాక్యము విషయంలో అజాగ్రత్తగా మరికొంతమంది ఉంటారు. మందిరానికి వచ్చి నిద్రపోవటం, మందిరానికి వచ్చి ముచ్చట్లు పెట్టడం, ఇవన్నీ కూడా మందిరంలోనే కనబడుతుంటాయి. కారణం ఆత్మీయంగా చచ్చిపోయినవారు. మందిరానికి రావాల్సింది పాటలు పాడడానికి కాదు. మందిరానికి ఎందుకు వెళ్ళాలి? మొదట నువ్వు ఎందుకు వెళ్ళేవాడివి? పాటలు పాడటం అంటే కూడా చాలామందికి ఎలా ఉందంటే, పాటలు పాడటం అనే విషయాన్ని గురించి వస్తే చాలామంది పాటలు పాడుతుంటారు. ఈ పాటలను ఎలా చూస్తుంటారంటే, ఏదో మనం పాడగానే 10 మంది మనల్ని పొగిడేయాలి, 10 మంది మనల్ని మెచ్చుకోవాలి, 10 మంది బాగా పాడావని చెప్పాలి, నెక్స్ట్ టైం కూడా నువ్వే పాడు, అసలు సూపర్ పాడుతున్నావని మనల్ని అనాలి అందరూ. అలా అనకపోతే మళ్ళీ మనకు మండుద్ది లోపల. బయటికి బాగానే ఉన్నా లోపల మాత్రం అన్నీ ఉడుకుతూ ఉంటాయన్నమాట. ఇంత మంచిగా పాట పాడితే ఎవరు పొగడలేదు. అంటే పాట ఎవరి కోసం పాడుతున్నావు నువ్వు? ముఖ్యంగా మందిరాల్లో పాటలు పాడేవారు మీరు బాగా ఆలోచించండి. మీరు ఆత్మానుసారంగా మీరు పాడుతున్నారా? పాటలు పాడేటప్పుడు దాన్ని ఆలోచనతో పాడుతున్నారా? స్వరాలు తీయాలని, రాగం తీయాలని, 10 మందికి నచ్చేలా పాడాలని, మైక్ ఇచ్చినందుకు అందరూ మెచ్చుకునేయాలి, మరలా మనకు పాట ఇవ్వాలి, ఈ ఉద్దేశంతో మీరు పాట పాడుతున్నారా? మీరు రాగం తీస్తారో, మీరు స్వరాలను ఎంత గట్టిగా చేసి పాడతారో, మీరు ఎంత మధురంగా పాడతారో అన్న విషయం దేవుడు చూడడు. కానీ మీరు ఆ పాటను ఆధ్యాత్మికంగా ఆలోచనల వైపు తీసుకెళ్ళి మీరు పాడుతున్నారా? వినేవారు కూడా అంతే. వినేవారు ఏమో చప్పట్లు కొట్టేసి వారితో పాటు పెదవులు కల్పిస్తూ వారితో పాటు పాటలు, ఇది కాదు. దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే, ఆయన స్తుతించేటప్పుడు హృదయాలు పులకరించాలి. పాటలు అంటే ఏంటనుకుంటున్నారు? ఊపున్న సాంగ్స్ అనుకుంటున్నారా ఏంటి? బయట అయితే డ్యాన్స్ చేస్తారు, వాటికి మనం చప్పట్లు కొడతాం. ఈ మధ్య వచ్చాయి కదండి చాలా ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసాయి. ఇవన్నీ ఎలా ఉన్నాయంటే, లోకంలోనైనా మేలు కొంచెం, అక్కడైనా తబలలు వాడుతున్నారు ఈ మధ్య. కొంతవరకు కొన్నిటిలో తబలు వాడారు. ఈరోజు చూడండి క్రైస్తవుల పరిస్థితి చూడండి ఒకసారి. ఏంటిది సినిమా పాట లేదంటే దేవుడు, అది కూడా డౌట్ కొట్టేస్తుంది అనమాట చాలా పాటలు వింటుంటే. పాటలు పాడే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. పాటల విషయంలో మనం ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటున్నానంటే, ఎవరైతే ఆత్మీయంగా మృతులై ఉంటారో, ఎవరైతే ఆత్మీయంగా
ఆరిపోయే స్థితిలో, చచ్చిపోయే స్థితిలోకి వస్తారో వాళ్ళందరూ మనుషుల గురించి ఎక్కువ ఆలోచిస్తారనమాట. దేవుడి గురించి ఆలోచించరు. ఆత్మీయ విషయాల గురించి ఆలోచించరు. దేవుడి గురించిన విషయాలు వదిలేసి, దేవుడి ఇష్టాన్ని పక్కన పెట్టేసి మనుషుల ఇష్టాన్ని వెతికేసుకుంటారనమాట. పలానా వాడు నా గురించి ఏమనుకుంటున్నాడు, పలానా ఆయన దృష్టిలో నేను ఎలాంటోని, నేను ఆయన దృష్టిలో గొప్పగా మారాలి, నేనేం చేయాలి, ఇది ఈరోజు. దేవుడికి ఇష్టంగా బ్రతకాలన్న ఆలోచన లేదు. ఇదంతా ఎందుకు వస్తుందంటే మీరు ఆత్మీయమైన స్థితిలో చచ్చిపోయేవారిగా ఉంటున్నారు. పాట పాడిన, ప్రార్థన చేసిన, వాక్యం చెప్పిన, వాక్యంను విన్న, ఇవన్నీ కూడా దేవుణ్ణి సంతోషపరిచే విధంగా ఉండాలన్నీ. అప్పుడప్పుడు చూడండి, మీరు కొంతమందికి ప్రార్థనలకు ఇస్తుంటారనమాట. ప్రార్థనలకు ఇవ్వగానే 10 మంది ముందు ప్రజల్లో ఇచ్చినప్పుడేమో ప్రార్థనలు మాత్రం ఎరగదీసేస్తుంటారు అసలు. ఏమండి వీళ్ళు ఈ ప్రార్థన అంటే వీళ్ళేనండి అసలు అన్నట్టు. ఏమండి ప్రార్థన చేయాలంటే పలానా ఆయన తర్వాతేనండి భలే చేస్తాడు ప్రార్థన. ఈ ప్రార్థన చేసేవారి దృష్టిలో కూడా ఈరోజు ప్రార్థన చేసేవారి దృష్టి కూడా ఎలా మారిపోతుందంటే దేవుణ్ణి మర్చిపోతున్నారు. ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేయటం అంటేనే దేవునితో మాట్లాడటం. దేవుడితో దేవుడితో మాట్లాడుతున్నామన్న విషయాన్ని మర్చిపోయి పరలోకమందున్న మా తండ్రి అన్న వెంటనే మన హృదయంలో తిరిగేదంతా కూడా 10 మంది చుట్టే అనమాట. మన హృదయం తిరిగేది ఏమని, అందరూ వింటున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా మంచి మంచి పదాలు ఉపయోగిస్తూ ప్రార్థన చేయాలి. ఇదా మనుషుల కోసం ప్రార్థన చేసి. అందుకనే నేనైతే మనుషుల ముందు ప్రార్థన చేయడానికి చాలా సిగ్గుపడతాను. నేను ఎందుకన్నానంటే నాకు ఒంటరిగా చేయటం అంటేనే చాలా ఇష్టం. నేను ఒంటరిగా ఉన్నప్పుడే నాకు తెలిసినంత వరకు నేను దేవుడితో ఎక్కువ ఉండాలనుకుంటాను. 10 మందిలో ఉన్నప్పుడు నేను ఇంత భక్తున్నండి అని తెలియాల్సిన అవసరం లేదనుకుంటాను నేను. అందుకని ఎవరి ముందు కూడా ఇలా ఉండాలి, అలా ఉండాలి, నేను ఏది చెప్పను, ఏది తీసుకురాను బయటికి. నేనేదో ప్రార్థన చేయమంటే కూడా నేను అప్పుడప్పుడు తప్పించుకుంటాను. తప్పు, అది తప్పించుకోవడం కూడా తప్పు. కానీ నా ఉద్దేశం ఏంటంటే దేవుడితో మాట్లాడటం, వారందరూ సమయం ఇవ్వగానే దేవుడితో మాట్లాడటం అంటే 10 మందిని ఊహించుకొని ప్రార్థన చేయటం కాదు, డైరెక్ట్గా దేవుడితో ఇంటరాక్ట్ అయిపోవాలన్నమాట. దేవుడితో మాట్లాడేసుకోవాలి. వీళ్ళందరినీ మర్చిపోవాలి. అప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు నాకు చేయడం అలవాటు అయిపోయింది కాబట్టి నేను 10 మందిలో చేయటానికి నాకు చాలా భయంగా ఉంటుంది. అందుకని నేను చేయను. భయంగా అంటే అది పెద్ద భయంగా కాదు, కానీ నాకున్న ఉద్దేశం వేరు. నేను అనుకుంటాను వద్దులే, నేను చేయలేనులే అనుకుంటాను. అంటే ప్రార్థనల విషయం కూడా ఇలా మారిపోతున్నారనమాట. ఓకే ఇక్కడ వరకు వదిలేయండి. మరి వాక్యం విషయానికి వస్తే నేను ఇప్పటి వరకు మాట్లాడుకుంటూ వచ్చింది మందిరానికి వచ్చే వారి గురించే. అంటే మందిరానికి వచ్చి పాటలు పాడేవారు ఇలా ఉన్నారు, మందిరానికి వచ్చి ప్రార్థన చేసేవారు ఇలా ఉన్నారు, ఆత్మీయ స్థితిలో ఉన్నామని చెప్పుకుంటున్న వారు ఇలా ఉన్నారు. అలాంటి స్థితిలో మీరు ఒకవేళ ఉంటే చచ్చే స్థితిలో ఉన్నారు అని చెప్పడానికి మీకు ఇవన్నీ జ్ఞాపకం చేస్తున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు వాక్యం చెప్తుంటారు 10 మందికి, ప్రసంగం ఏమో ఇరగదీస్తుంటారు, ప్రసంగం దంచేస్తుంటారు. అసలు బ్రతుకు చూస్తేనేమో చాలా లోపాలండి అంటారు, మేము చాలా బలహీనమండి అంటారు, మేము నిలబడాలండి, ఇంకా నిలబడాలి. నిలబడిన తర్వాత చెప్పు. నువ్వు అదే ఊబిలో ఉండిపోయి, నువ్వు అదే ఊబిలో కూరుకుపోతూ 10 మందిని అదే ఊబిలోంచి ఎలా రక్షించగలవు? నువ్వు ఒక గోతిలో ఎవరైనా పడ్డారు అంటే నువ్వు గోతిలో దిగి తీయాల్సిన అవసరం లేదు. అలా తీయడానికి కూడా కుదరదు. వాళ్ళందరూ నువ్వు ఇప్పుడు పైకి తీసుకురావాలంటే నువ్వు పై నుంచే వారందరిని లేవనెత్తాలి. అలాంటప్పుడు ప్రసంగాలు చేసే వారందరూ కూడా ఎలా ఉండాలంటే, వాక్యం ఏదైతే చెప్తుందో, మనం ఎలాగైతే వాక్యాన్ని ప్రసంగం ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నామో సేమ్ డిటో దిగిపోవాలి మన బ్రతుకులో. అబద్ధం ఆడకూడదని చెప్పామా? మనం అస్సలు ఆడకూడదు. ఏమంటే అందుకని అన్నాడు కదండి, ఇది కేవలం ఏదో పాస్టర్ల గురించో ప్రసంగికుల గురించో కాదు. ఎవరైతే వాక్యం చెప్పడానికి ఇష్టపడుతుంటారో, ఎవరైతే వాక్యాలు చెబుతుంటారో, ఇతరులకు వాక్యాలు మాట్లాడుతూ ఉంటారో, ఆత్మీయ స్థితిలో బలంగా ఉండటానికి, ఆత్మీయ స్థితిలో చచ్చిపోయిన వారిలోగా వెళ్ళకూడదు. అంటే మనం వాక్యం చెప్పాము అంటే బైబిల్ ప్రకారం ఇతరులకు ఏది చెప్తున్నామో అది మన బ్రతుకులో మొదట ఉండాలి.
మార్చుకోవాలి. ఎదుటి వారికి బోధించు, నీకు నువ్వు బోధించుకున్నావా అని మాట్లాడుతాడు బైబిల్‌లో. కనుక ఎదుటి వారికి చెప్పే కంటే ముందు మనకు మనం బోధించుకోవాలి. మనకు మనం ముందు అలాంటి ప్రసంగాలు చేసుకొని మనం నిలబడి అప్పుడు చెప్పాలి. అప్పుడు ఆ ప్రసంగం అనేది బాగా ఫలిస్తుందన్నమాట. కనుక ప్రసంగాల విషయంలో కూడా 10 మందికి నచ్చాలని అందరూ పలానా ఆయనండి వాక్యం ఎరగదీస్తాడండి, భలే చెప్తాడండి వాక్యం. ఈ గొప్ప కోసం, ఈ మెప్పు కోసం మీరు వాక్యం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్తారు? ఏం మాట్లాడతారు ఇంకా? ఒకవేళ ఆ ఉద్దేశాలతో ఉంటే వాటిని తీసేయండి. ఇవన్నీ కూడా ఆత్మీయ స్థితిలో లాస్ట్ స్టేజ్ అనమాట. అంటే చచ్చిపోయే స్టేజ్. ఆత్మీయంగా ఉన్నామని చెప్పుకుంటూనే చచ్చిపోయే స్టేజ్కి వెళ్తున్నాం. ఒకసారి ఆలోచించుకోండి అని చెప్తున్నా. ఇది ఒక కోణం మాత్రమే. ఓకే, ఇప్పుడు ఇలా కూడా మృతమయ్యే అవకాశం ఉంది. ఆధ్యాత్మికమైన మృతిని దేవుడు అక్కడ పరిగణించాడు. ఆల్రెడీ మీ కుటుంబ సభ్యులేమి పెద్ద భక్తులు కాదు. ఏమంటే ఆయన సంగతి మీకు తెలుసా? ఆ చరిత్ర మీకు ఏమైనా తెలుసా? ఆయన ఏమంటున్నాడు? నా తండ్రిని పాతి పెట్టుకొని వస్తా అంటున్నాడు. అంటే ఆల్రెడీ చచ్చిపోయాడా? చచ్చిపోయే స్థితిలో ఉన్నాడా? ఆల్రెడీ చచ్చిపోతే ఇశ్రాయేలుల ఆచారం ప్రకారం బయటికి రారు, వారం వరకు బయటికి రారు. అంటే చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నాడనమాట. ఓకే, భౌతికంగా ఆయన మరణించే స్టేజ్లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు కొడుకుగా ఆయన బాధ్యత ఒక భరోసా ఇచ్చి కొంతకాలం ఆయనని బాగా చూసుకోవాలి. చనిపోయిన తర్వాత ఆయన్ని పెట్టేసి మట్టిలో కప్పేసి వచ్చేసేయాలి. ఆయనకు చేయవలసిన అంత్యక్రియలన్నిటి కూడా జరిపించాలి. ఒక కొడుకుగా అది ఈయన బాధ్యత. అయితే ఇక్కడ ఆయన వెంబడించమని అడిగాడు కదా, ఎందుకు ఆ మాట అన్నాడు? నన్ను వెంబడించనే మాట ఆయన ఎందుకు ప్రత్యేకించి అన్నాడంటే, యేసుక్రీస్తుల వారికి సమయం దగ్గర పడుతుంది. ఆయనతో తిరిగే అవకాశం ఎవడుకుంటుంది చెప్పండి? ఆయనతో ఉండే అవకాశం ఎవరుకుంటుంది? అంత గొప్పవాడితో ఉండే అవకాశం ఆయన ఇచ్చాడు. ఆయన వెళ్ళిపోయే సమయం దగ్గర పడుతుంది. ఇప్పుడు ఆ శిష్యుడు వచ్చాడు అనుకోండి, చాలా విషయాలు నేర్చుకుంటాడు యేసుప్రభు దగ్గర. ఆయన కూడా ఒక బోధకుడుగా తయారయ్యేవాడు. ఆయన కూడా ఒక మంచి వ్యక్తిగా సువార్త చేసేవాడు. ఆయన వెళ్ళిపోవాల్సిన గడియలు దగ్గరకు వస్తున్నాయి కనుక యేసుక్రీస్తుల వారు ఆయనను వెంబడించని చెప్పేశాడు. నువ్వు నన్ను వెంబడించు. ఇది ఆయనకు ఒక పరీక్ష కూడా. మరలా ఇక్కడ ఇంకోటి ఆలోచించవచ్చు. ఇది ఆయనకు పరీక్ష. వస్తాడా రాడా? కుటుంబం ఎక్కువ, దేవుడి పని ఎక్కువ. అప్పుడప్పుడు చాలామంది ఉంటారు కదండి, మా ఇంట్లో ఇలా ఉందండి అంటారు. ఇది దేవుడి కంటే ఎక్కువ. చాలామంది ఒక గంట కూడా దేవుడికి ఇవ్వలేరండి. వారంలో ఒక గంట ఇవ్వడానికి కూడా మా కుటుంబ పరిస్థితి ఇలా ఉందండి, మేము ఆదివారం రోజు కూడా పనికి వెళ్ళిపోకపోతే మా పరిస్థితి ఇదండి. కుటుంబం కంటే దేవుడిని ఎక్కువ ప్రేమించలేనప్పుడు, కుటుంబమే దేవుడి కంటే ఎక్కువైనప్పుడు ఆయన నీకు ఎందుకు ఇవ్వాలి అన్నీ? మరలా ప్రార్థన చేసేటప్పుడేమో ఆకాశవాక్యులు విప్పేయి అంటాడు. ఎందుకు ఇప్పాలి? నువ్వేమైనా ఆయనని ఎక్కువగా ప్రేమించావా? ఏది ఎక్కడ ప్రేమించావు? ఏది నీ ప్రేమ ఎక్కడ కనపడుతుంది? అక్కడ ఒక గంట కూడా ఆయనకు సమయం ఇవ్వలేనప్పుడు, రోజులో ఆయన కనీసం ప్రార్థన ద్వారా కూడా ఆయనతో మాట్లాడడానికి నువ్వు ఇష్టపడినప్పుడు ఎక్కడుంది ఆయన మీద నీకు ప్రేమ? ఆయన ఎందుకు ఇవ్వాలి నీకు? పని చేస్తేనే జీతం ఇస్తారు ఏ కంపెనీలోనైనా. కూలీకి వెళ్ళిన చోట కూడా పని చేస్తేనే కూలీ డబ్బులు ఇస్తారు. పని చేయకుండా డబ్బులు ఎలా ఇస్తారు? దేవుడితో సహవాసం కలిగి ఉంటేనే దేవుడు ఇవ్వాల్సినవి ఇస్తాడు. ఆయనతో సహవాసం లేకుండా నాకు అన్నీ కావాలంటే ఎలా వస్తాయి నీకు? కనుక ఇతనికి కుటుంబం ఎక్కువ, దేవుడు ఎక్కువ. ఇలా పరీక్ష జరుగుతుందనమాట. ఇక్కడ ఇలా కూడా ఆలోచించవచ్చు. నన్ను వెంబడించు అన్నాడు. ఓకే, ఇక్కడ వరకు దీన్ని పక్కన పెట్టేద్దాం. మృతులు తమ మృతులను పాతిపెట్టుకొని నిమ్ము అన్నాడు అంటే ఆల్రెడీ ఆధ్యాత్మిక స్థితిలో వారంతా మరణించిన వారు. క్రీస్తును వెంబడించే విషయంలో వారంతా వెనక స్థాయిలో ఉన్నవారు. వాళ్ళంతా ఆత్మీయ ఆలోచనలో అందులు కనుక, అలా మరణించిన వారు కనుక వారు ఆల్రెడీ అవిశ్వాసపు జీవితాన్ని గడుపుతున్నారు కాబట్టి వాళ్ళంతా మృతులు. ఇలాంటి మృతులే భౌతికంగా చనిపోయిన వారిని పాతి పెట్టుకుంటారు. నువ్వు నన్ను వచ్చి వెంబడించేసి అన్నాడు. ఇలా ఆయనకు అన్నలు ఉండొచ్చు, తమ్ముళ్ళు ఉండొచ్చు, సహోదరులు ఎంతోమంది ఉంటారు.
కుటుంబం అంటేనే. తండ్రిని వాళ్ళందరూ బాధపెడతారు. అంటే ఈ కుటుంబం అంతా కూడా ఎలాంటిది అని మనం ఆలోచించినప్పుడు, ఆయన మాట చెప్పడంలో ఉన్న ఉద్దేశాన్ని మనం ఆలోచించినప్పుడు, అది మృతమైనదిగా ఉండాలి. మృతమైనదంటే లోక సంబంధమైనదిగా, అవిశ్వాసపు జాడల్లో వాళ్ళు ఉండాలి. అలా అవిశ్వాసంతో ఉన్నవారైతేనే వాళ్ళు ఏమంటే ఆత్మీయంగా మృతులు. అలాంటి మృతులే భౌతికంగా మృతి చెందిన వారిని పాతిపెట్టుకుంటారు. నువ్వు నన్ను వెంబడించు అనేసాడు. నీకుంది కదా, కొంత విశ్వాసం నీకుంది కదా, నువ్వు నా దగ్గరకు వచ్చి మాటలు వింటున్నావు. వాళ్ళ కుటుంబం అంతా రాలేదేమో, ఏమంటే వాళ్ళ కుటుంబం అంతా వచ్చింటే ఒకవేళ ఆయన ఈ మాట అనేవాడు కాదేమో. వాళ్ళ కుటుంబం ఆ స్థాయిలో ఉంది కనుకనే అలాంటి కుటుంబాలు ఎన్నో ఉంటాయి కాబట్టి ఆయన ఈ మాటను ఉపయోగిస్తున్నాడు. ఏమంటే దేవుడు పనిచేసే వారికి ఇది ఒక పెద్ద గుణపాఠం. అంటే మృతులైతే కూడా ఏమంటే దేవుడి పని ఆగకూడదు. కాబట్టి ఆధ్యాత్మికంగా మృతి పొందిన మీ కుటుంబపు వారు లేదా ఆధ్యాత్మికంగా మృతి చెందిన వారు భౌతికంగా చనిపోయిన వారిని పాతిపెట్టుకుంటారు. నువ్వు వచ్చి నన్ను వెంబడించు, నువ్వు నన్ను వెంబడించు. ఇప్పుడు సువార్త చేయాలి, మనం అంతా సమాజాన్ని మార్చాలి, లోకాన్ని మార్చాలి, రా వచ్చేసే అన్నాడు అంతే. అది ఆ మాటలో ఉన్న అర్థం. ఏమండి, మృతులు అనగానే ఆయనకు కుటుంబం ఉంది, అదొక భౌతికపరమైన విషయం గురించి అక్కడ చెప్తున్నాడు అనమాట. వాళ్ళ తండ్రి ఏమో అప్పుడే చనిపోయినవాడు కాదు, కొద్ది రోజుల్లో చచ్చిపోబోతున్నాడు. అలాంటి స్థితి ఉంది కనుక నేను ఆయన చనిపోయిన తర్వాత పాతి పెట్టేసుకొని వచ్చేస్తాను అని ఆ శిష్యుడు అంటే యేసుప్రభు అన్న మాట ఇది. మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు. ఆయన చచ్చిపోయినప్పుడు ఆల్రెడీ ఏమంటే ఆత్మీయంగా మృతి పొందిన నీ కుటుంబం వారు ఉన్నారు కదా, నీ కుటుంబం వారితో ఇంకా అనేక మంది ఆధ్యాత్మికంగా మృతులే ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళని బాధ పెట్టుకుంటారు, నువ్వు వచ్చేసే అన్నాడు అంతే. ఇది ఆ మాటలో ఉన్న అర్థం. కనుక ఇక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి మనం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, మనం కూడా ఆత్మీయమైన మృతులుగా బ్రతుకుతున్నామా? ఇప్పటికీ స్టిల్ దేవుడు పరీక్షిస్తే మనం ఇప్పటికి కూడా ఆత్మీయంగా మృతులుగా బ్రతుకుతున్నామా, జీవించే వారిగా ఉంటున్నామా? దేవుళ్ళలోకి వచ్చామని చెప్పుకుంటూ కూడా మృతమైన స్థితిలోకి మనం వెళ్ళిపోకుండా ఆత్మానుసారమైన మృతం అనేది యుగ యుగాలు చనిపోవాల్సిందంటే కాలిపోవాల్సిందే. ఆధ్యాత్మికమైన మృతి చెందితే ఏమండి పాతాళంలోకి వెళ్ళి ఎప్పుడు నరకయాతన పడాల్సిందే, ఇంకా బాధపడాల్సిందే. భౌతికంగా మృతి చెందితే ఏముందండి, మరోలోకానికి వెళ్ళిపోతారు. భౌతికమైన మృతి పెద్ద లెక్క అయినది కాదు, క్రైస్తవులకు ఇది పెద్ద లెక్క కాదు. చావైతే లాభం అంటారు. మరణాన్ని పెద్దగా తీసుకోరు ఎవరు కూడా. క్రైస్తవులుగా మారిన వాళ్ళంతా కూడా మరణానికి వెళ్ళి ఎదురెళ్ళిపోతుంటారు అనమాట, పౌలు గారిలాగా. మరి అలాంటి స్థితిలో ఉన్నారా ఒకసారి ఆలోచించుకోండి. పౌలు గారిలాగా మరణానికి ఎదురెళ్ళిపోతారా మీరు? మరణానికి ఎదురెళ్ళిపోవడం అంటే ట్రైన్కి వెళ్ళి గుద్దేసుకోవడం అని కాదు, బస్సుల కింద పడి చావమని కాదు. భౌతికమైన మరణం మన ముందుకు వచ్చినా సరే భయపడకుండా, నేను దేవుడి కోసం బ్రతికాను చాలు, మరణమా రాని, ఈ ధైర్యంతో ఉన్నారా? అమ్మో చావు అనే భయంతో ఉన్నారు. చావు వచ్చేసింది, అందరికీ చావు అంటే భయమే ఉంటుంది, కానీ ఆధ్యాత్మికంగా బలంగా ఉన్న వారికి చావు అంటే ఆనందం. కారణం, శరీరం సంబంధమైన ఈ సంబంధాలను విడిచిపెట్టుకోవచ్చు, ఈ శరీర సంబంధాలను తెంపేసుకోవచ్చు, కానీ ఆత్మానుసారమైన సంబంధాల్లోకి పరలోకానికి వెళ్ళిపోయి అక్కడ అందరితో కూడా నిత్యము ఆనందంగా బ్రతుకుతారు. అలా ఆనందంగా గడిపే స్థితి వస్తుంది కాబట్టి ఆనందంగా ఉంటారండి. ఇక్కడ కూడా ఎందుకు భయపడతారు చావుకు? అలా భయపడేవారు ఆల్రెడీ చచ్చిపోయిన వారై ఉండాలి. ఆత్మీయంగా ఎవరైతే చచ్చిపోతారో భౌతికమైన మరణానికి వారు భయపడతారు. భౌతికమైన మరణాన్ని చెందినా పర్వాలేదు, కానీ ఆత్మానుసారమైన మరణం మాత్రం ఎవ్వరము కూడా పొందుకోకూడదని, ఆత్మానుసారమైన మరణం అంటే దేవుళ్ళ నుంచి ఎప్పటికీ కూడా తొలగిపోకుండా, అవిశ్వాసులుగా మారకుండా విశ్వాసపు జీవితాన్ని గడపాలని కోరుకుంటూ, అలా అవిశ్వాసపు బ్రతికి విశ్వాస సహితమైన మృతులుగా మనం ఉండకుండా జీవించేవారిగా, ఎల్లప్పుడూ కూడా స్థిరంగా ఉండేవారిగా ఉండాలని కోరుకుంటూ